ప్రియా ఆగవే. పాప ఎక్కడికి వెళ్తుందిలేమా, పడవ దగ్గర ఆడుకోవడానికి వెళ్తే. ప్రియకి ఏమైందో నాకు అర్థం కావటం లేదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తను ఇలాగే ప్రవర్తిస్తుంది. ఏమైందో కానీ తన ప్రవర్తన విచిత్రంగా ఉంది. లేనిపోని భయాలను మనసులో పెట్టుకోకండి. చిన్నప్పటి నుంచి తను హాస్టల్లో పెరిగిన పిల్ల కదా. ఇదంతా మీకెలా తెలుసు? అదంత ముఖ్యం కాదు గౌరమ్మ. సరే గాని చేతిలో ఏంటమ్మా? ఇవి మా నాన్న అస్థికలు. మీకు మీ నాన్నగారి పైన అంత ప్రేమ లేదనుకుంటాను. అదంతా మీకెలా తెలుసు? లేకపోతే ఇన్నేళ్లగా ఆయన అస్థికలు నిమజ్జనం చేయకుండా ఉంటారా? నాకంతా అయోమయంగా ఉంది. నాన్నకి ఈసారైనా కార్యం చేయమని నానమ్మ చనిపోతూ చెప్పింది. అందుకనే అస్థికలు తీసుకొచ్చాను. కానీ కానీ ప్రియ ఈ అస్థికల కోసం ఎందుకు వచ్చిందో నాకు తెలియడం లేదు. పిల్లలకి అన్నీ తెలుస్తాయమ్మా. దానికి మాత్రమే కాదు, మీకు అన్ని తెలుస్తున్నాయి. పడవ నడపటమే కాదు, మీకు అన్ని విషయాలు తెలుసు. దయచేసి నాకు నిజాన్ని చెప్పండి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మీకే తెలియదంటే నాకెలా తెలుస్తుందమ్మా? మీకు నిజంగా ఏం తెలీదా? మీరు ఆమె కోసం వచ్చారు కదా. ఆమె వేదన రోదన మీ చెవులకు వినపడలేదా? దేవుడా, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? గౌరమ్మ, నాకన్నీ తెలుసు. పగన పెంచుకోవద్దు. నాన్నగారికి చేయవలసిన కర్మలన్నీ వెంటనే చెయ్యమ్మా. ఆత్మలకి ఎదురెళ్ళకండి. నీ పగేంటో నాకు తెలుసమ్మా. అయినా వద్దమ్మా, వద్దు.